ఆడవాళ్ళకి వయసుతో పాటు ఎగ్ కౌంట్ తగ్గడం అనేది అందరికీ తెలిసిన విషయమే. సో పుట్టుకతో ఆడవాళ్ళకి ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ ఈ ఎగ్ కౌంట్ తగ్గుతూ వస్తుంది. సో పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి ప్రతి నెల కొన్ని వేల ఎగ్స్ బయటికి మనకి కనపడుతూ ఉంటాయి. దాంట్లో నుంచి ఒక ఎగ్గే మనకి రిలీజ్ అవుతుంది. సో ఎగ్ కౌంట్ తో పాటు చాలాసార్లు ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతుందండి. ఇది కూడా ఒక ఏజింగ్ ఫినామినల్, ఏజింగ్ ప్రాసెస్ అనే మనం చెప్పొచ్చు. సో ఎగ్ కౌంట్ ఒకసారి తగ్గిన తర్వాత దాన్ని మళ్ళీ మనము వెనక్కి తీసుకురాలేమండి. ఇట్స్ అన్ ఇర్రివర్సిబుల్ ఫినామినా అనమాట. సో మనం ఏ మందుల ద్వారా కానీ, ఇంజెక్షన్స్ కానీ, ఏ ట్రీట్మెంట్ ద్వారా కానీ ఎగ్ కౌంట్ ఒకసారి తగ్గితే దాన్ని మళ్ళీ వెనక్కి అయితే తీసుకురాలేము. కానీ ఎగ్ క్వాలిటీ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ కొన్ని మెడికేషన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో లైఫ్ స్టైల్ చేంజెస్ లో ముఖ్యంగా చూసుకుంటే స్ట్రెస్ తగ్గించుకోవాలి, సరైన ఆహారం తీసుకోవాలి, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. సో బెర్రీస్ కానీ, మనకి కొన్ని నట్స్ కానీ, సీడ్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. వెయిట్ అనేది ఓవర్ వెయిట్ అండ్ అండర్ వెయిట్ ఉండకుండా రైట్ BMI అనేది మెయింటైన్ చేయాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి. స్ట్రెస్ తగ్గించుకోవాలి, నిద్ర సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. సో ఇలాంటి హ్యాబిట్స్ వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ మీ బాడీలో పెరిగి ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు నేను లో AMH లెవెల్స్ అంటే ఎగ్ రిజర్వ్ AMH అనే హార్మోన్ మనం యూజువల్గా ఎగ్ నంబర్ ఎట్లా ఉంది ఒక లేడీలో అని తెలుసుకోవడానికి టెస్ట్ చేస్తాం. సో ఈ AMH యాంటీ ములేరియన్ హార్మోన్ ఒకవేళ చాలా తక్కువ ఉంది అంటే వీళ్ళకి ప్రెగ్నెన్సీ కోసం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి అనేది చెప్తాను. సో చాలామంది ఎలా అనుకుంటారంటే AMH తక్కువ ఉంది అంటే వాళ్ళ ఎగ్తో ప్రెగ్నెన్సీ రాదు, డోనర్ ఎగ్ తీసుకోవాలి అని మిస్కన్సెప్షన్లోనే ఉంటారు. అండ్ వాళ్ళకి తొందరగా మెనోపాజ్ వచ్చేస్తుంది, అంటే పీరియడ్స్ ఆగిపోతాయి, మెనోపాజ్ వచ్చేస్తుంది అని భయపడుతూ ఉంటారు. అట్లా చాలామంది అడిగారు కూడా పేషెంట్స్. బట్ AMH తక్కువ ఉంది అంటే వాళ్ళ ఎగ్ నంబర్ ఇంకా మిగిలి ఉన్న ఎగ్స్ ఎన్ని ఉన్నాయి వాళ్ళ బాడీలో అనేది మనకి AMH చెప్తుంది. ఒక్కొక్కసారి AMH వాల్యూ మనం వాడే ట్యాబ్లెట్స్ని బట్టి అండ్ ల్యాబ్ టు ల్యాబ్ వేరియేషన్ బట్టి కొంచెం తేడా ఉండొచ్చు. అంటే ఒకసారి తక్కువ వచ్చింది, వాళ్ళకి స్కాన్లో కనుక ఎగ్స్ నెంబర్ మంచినే కనిపిస్తున్నాయి అంటే మనం మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకొని చూసుకోవాలి. AMH యూజువల్గా ఏజ్తో పాటు తగ్గుతూ ఉంటుంది. ఏజ్ పెరిగిన కొద్దీ ఈ హార్మోన్ లెవెల్ అనేది నార్మల్గానే తగ్గిపోతూ ఉంటుంది. అంటే 35-37 ఇయర్స్ తర్వాత తగ్గి ఉండడమే నార్మల్, ఎందుకంటే ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి. సో ఎగ్ విడుదల ఏంటి, రిలీజ్ అవ్వడం ఏంటి అంటే మామూలుగా ఆడవాళ్ళల్లో ఎగ్స్ ఉంటాయి, మగవాళ్ళల్లో స్పర్మ్స్ ఉంటాయి. ఎగ్ అండ్ స్పర్మ్ మీట్ అయినప్పుడే ఎంబ్రియో ఫామ్ అవుతుంది. సో ఈ జస్ట్ ఎగ్ ఉండటం వల్ల ఎనీ టైమ్ ఆఫ్ ద సైకిల్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉండదు. ఓన్లీ ఆ ఎగ్ పెరిగి ఆ ఎగ్ విడుదల అయినప్పుడు మాత్రమే అది స్పర్మ్కి అవైలబుల్గా ఉంటుంది. సో బేసికలీ మెన్సెస్ స్టార్ట్ అయినాయి అంటే యు ఆర్ నాట్ ప్రెగ్నెంట్. సో ప్రెగ్నెన్సీ కాలేదు అని కన్ఫర్మేషన్గా చెప్పేది మీకు పీరియడ్స్ అవ్వటం. సో పీరియడ్స్లో మీకు అన్ని ఎగ్స్ హార్మోన్స్ అన్నీ ఒక బేస్ లైన్ లెవెల్లో ఉంటాయి. ఇక్కడి నుంచి యాక్చువల్ సైకిల్ టేక్ ఓవర్ అవుతుంది. సో సైకిల్లో ఎగ్ పెరగటం అన్ని Day 2 ఆఫ్ యువర్ మెన్సెస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో జనరలీ ఒక 10 to 14 days తీసుకుంటుంది ఒక ఎగ్ గ్రో అవ్వటానికి. సో ఈ మనం చూసేది స్కాన్లో ఏదైతే ఎగ్ చూస్తామో అది జస్ట్ ఎగ్ బ్యాగ్. సో బ్యాగ్ ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్, దాని లోపల యాక్చువల్ ఊసైట్ ఉంటుంది. ఆ ఫాలికల్ బ్రేక్ అయ్యి దాంట్లో ఉన్న ఫ్లూయిడ్ అంతా బయటికి రిలీజ్ అయ్యి ఆ ఫ్లూయిడ్తో పాటు ఊసైట్ అనేది బయటికి వస్తుంది. ఊసైట్ బయటికి వచ్చినప్పుడు అది ట్యూబ్లోకి వెళ్ళి ఎగ్జాక్ట్లీ 24 hours 30 hours మాత్రమే ట్యూబ్లో వెయిట్ చేస్తుందండి. సో ఎగ్ ఎట్లా అంటే ఇట్స్ లైక్ అ క్వీన్. స్పర్మ్ షుడ్ కమ్ టు ద ఎగ్, స్పర్మే రావాలి, మంచి హెల్దీ స్పర్మ్. ఎగ్ ఎక్కడుందో చూసుకొని ఎగ్ లోపలికి వెళ్ళి ఫర్టిలైజ్ చేయాలి. మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునే టాపిక్ మినిమల్ స్టిమ్యులేషన్. సో ఈ మినిమల్ స్టిమ్యులేషన్ ఆర్ మైల్డ్ స్టిమ్యులేషన్ అనేది లైక్ ఆల్టర్నేటివ్ ఆఫ్ స్టాండర్డ్ IVF ప్రొసీజర్ అనమాట. సో ఈ స్టాండర్డ్ IVF ప్రొసీజర్లో ఏం చేస్తామంటే విల్ బి గివింగ్ 10 days ఆఫ్ ఇంజెక్షన్స్. మనం 10 days వరకు డైలీ ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం మెయిన్ ఏం అంటే ఈ స్టాండర్డ్ IVFలో ఆ లేడీకి ఆ టైంలో ఆ సైకిల్లో ఉన్న ప్రతి ఒక్క ఎగ్ని డెవలప్ చేయడానికి. సపోజ్ ఒక 10 eggs ఉన్నాయనుకోండి, 10 to 12 eggs ఉంటే ఆ 10 to 12 eggs డెవలప్ కావడానికి మనం 10 days ఆఫ్ ఇంజెక్షన్స్ అండ్ హైయర్ డోసెస్ ఆఫ్ ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ మనం మినిమల్ స్టిమ్యులేషన్లో ఏం చేస్తామంటే
లెస్ నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కంపేర్ టు స్టాండర్డ్ ఐవీఎఫ్ ప్రొసీజర్లో దీంట్లో మనం డోస్ ఆఫ్ ఇంజెక్షన్స్ అనేది చాలా వరకు తగ్గిస్తూ ఉంటాం. సో వీళ్ళ దాంట్లో మనం బేసిక్ ఎయిమ్ ఏంటి అంటే లైక్ అరౌండ్ 6 to 7x మీద ఫోకస్ చేస్తాం. అరౌండ్ ఆల్మోస్ట్ అంటే లైక్ 5 to 7x వచ్చేటట్టు మనం ప్లాన్ చేస్తాం అనమాట. Why IVF pregnancies require higher progesterone support? So first let us see what is progesterone. Progesterone is a hormone which is produced by ovaries mainly and also produced by placenta in pregnancy. So progesterone hormone has multiple roles. Progesterone helps in changing the endometrial lining so that it is favorable for implantation. It helps in implantation. It keeps the uterus relaxed throughout the pregnancy. It also has immunomodulatory effect, which means it causes changes in your body's immunity so that the baby is accepted by your body and pregnancy is continued safely. So these are the various functions which progesterone does. So what happens in IVF pregnancy is usually because the pregnancy is created outside of the body and majority of the transfers happen frozen embryo transfer where there is no active corpus luteum or active progesterone secretion from the ovaries because ovulation has not happened in the body. There is no support for pregnancy from the body. Hence, in such hormone replacement cycles where we are putting the embryo back into the uterus, the body has to be completely dependent on the progesterone which is supplied externally. So this externally supplied progesterone can be given in different forms and different routes.